ప్రతి మనిషి పొద్దున్న లెగిస్తే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాడు. మనం రోజు ఉద్యోగమే 10-15 గంటలు చేస్తా ఉంటాం. చాలా సందర్భాల్లో మనం చేసే పనులు మనకు నచ్చవు. రొటీన్‌గా అనిపిస్తాయి. చాలా సార్లు మనకు నచ్చలేదని కంప్లెయింట్ ఇస్తా ఉంటాం. ఉదాసీనంగా, నీరసంగా పనులు చేస్తా ఉంటాం. అసలెందుకురా బాబు ఈ ఉద్యోగం చేయాల్సొచ్చిందనుకుంటాం. ఏ పనైనా మనిషి జీవితం చాలా చిన్నది కాబట్టి మనకు నచ్చిన పనే చేయాలి. నచ్చిన ఉద్యోగమే చేయాలి. లేదా వచ్చిన దాన్ని నచ్చినట్టు మార్చుకోవాలి. ప్యాషన్ లేకుండా, ఆనందం లేకుండా ఏ పనైనా నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తే మనిషి ఒక మెషిన్ లాగా, ఒక కాగ్ లాగా తయారైపోతాడు. దాంతో తన జీవితం ఎందుకు జీవిస్తున్నాడో, తన పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటో మనిషికే అర్థం కాదనమాట. ఏ పని చేసినా సరే, అది చిన్న పనైనా, పెద్ద పనైనా. ఉదాహరణకి నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఈవినింగ్ వాక్ చేస్తున్నావు. దాన్ని కూడా అందంగా మలుచుకోవాలి. చిన్న జీవితంలో మనం ఏం చేస్తే అది ప్యాషనేట్‌గా, ఇష్టంగా చేయాలి. కష్టం ఉంటది. ప్రతి దానిలో విపరీతమైన కష్టం ఉంటది. ఆ కష్టాన్ని కూడా మన ఇష్టంగా మలుచుకోవాలి. ఉదాహరణకి నేనే ఉన్నాను. నేను ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అవ్వాలన్నా చాలా కష్టం అనిపిస్తా ఉంటదనమాట. దానిలో కూడా నేను చుట్టూ చెట్లు చూస్తూనో, లేదా ఏదో ఒక చిన్న మనసులో ఒక పాజిటివ్ ఆలోచనతోనో దాన్ని ఆనందంగా మలుచుకుంటాననమాట. అంటే మన ఆనందం అనేది ఎక్కడో వెతుక్కోకూడదు. అది మనలోనే ఉంటది. మనం చేసే ప్రతి పని దాన్ని ప్యాషనేట్‌గా, ఆనందంగా మలుచుకునే విధానంలో ఉంటదనమాట. సో, ప్రతి పని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ లైఫ్ ఎలా డిజైన్ చేసుకుంటారంటే, లైఫ్ ఎలా యాక్చువల్లీ కస్టమైజ్ చేసుకుంటారంటే, అది మీ పరంగా ఉండాలి. మీకు ఆనందం కలిగించే దాని విధంగా ఉండాలనమాట. దీన్నే ఇంటెన్స్ లివింగ్ అని కూడా అంటారు. చేసే ప్రతి పని చాలా డీప్‌గా, చాలా ఇష్టంతో చేయండి. అండ్ ప్రతి పనిలో మీ ప్యాషన్ ఎతుక్కోండి. మ్యూజిక్ విన్నా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినండి. ఎళ్ళిన రోడైనా మీకు నచ్చిన రోడ్డు మీద ప్రయాణం చేస్తా ఉండండి. లేదా తినే ఫుడ్ కూడా మీకు నచ్చిన ఫుడ్ తినండి. అలా ప్రతిదీ మనకు నచ్చినట్లు ఇంటెన్సిఫైడ్‌గా బతికితే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటది. మనం చేసే పనిలో కూడా ప్రతి పనిలో మీదైనా కస్టమైజేషన్ చేసుకోండి. అంటే మీరు చేస్తే దాని విశిష్టత డిఫరెంట్‌గా ఉండాలనమాట. దాని యొక్క లాభం డిఫరెంట్‌గా ఉండాలి. దాని యొక్క పర్పస్ డిఫరెంట్‌గా ఉండాలి. దాని యొక్క గోల్ డిఫరెంట్‌గా ఉండాలి. మీరు చేసే ప్రతి పని పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి చేయండి. పూర్తి స్థాయిలో దాన్ని మనసు పెట్టి చేయండి. పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి చేయండి. లైఫ్ చాలా అద్భుతంగా ఉంటది. ఇలాంటి లైఫ్ ఎందుకొచ్చిందిరా బాబు! ఇంకోలా పుట్టుంటే బావుంటది కదా! అలా అనుకుంటా ఉంటారు చాలామంది. నేనంటాను ఈ లైఫ్ ఎలాంటి లైఫ్ అయినా నీకు మాత్రమే రాగలదు. నీకు మాత్రమే వచ్చింది. నువ్వు మాత్రమే దాన్ని పండించగలవు. నువ్వు మాత్రమే దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలవు. ఆ నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి. లేదా ఒక చిన్న కష్టమో, పెద్ద కష్టం రాంగానే అబ్బా! ఈ లైఫ్ కాకుండా నాకు ఇంకోలా లైఫ్ వచ్చుంటే బావుండేది. వాళ్ళలాగా లైఫ్ ఉంటే బావుండేది. అస్సలు కంపేర్ చేసుకోవద్దు. నీ లైఫ్‌లో నువ్వే హీరో. నీ లైఫ్‌ని ముందుకు నడిపించడానికి నీకు డెస్టినీ ఇలాంటి లైఫ్ ఇచ్చింది. కాబట్టి దాన్ని ఎంత అద్భుతంగా మలుచుకుంటావు. నువ్వు చేసే ప్రతి పనిలో నీ విశిష్టత ఎంత బాగా చూపించుకుంటావు. నువ్వు దాన్ని ఎంత ఆనందంగా చేస్తుంటావు. దానిలో ఎంత పాజిటివిటీ ఎత్తుకుంటావు. ఏ విధంగా లైఫ్‌ని క్యారీ చేస్తావు చాలా ఇంపార్టెంట్ అనమాట. ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వి క్యారీ ఇట్ ఆన్. జీవితంలో నిజమైన హ్యాపీనెస్ ఏంటి తెలుసా? ఎలా జీవితం మొదలెట్టావని కాదు. దాన్ని ఏ విధంగా మలుచుకున్నావో చాలా ఇంపార్టెంట్.